హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 121వ భాగం. శ్యామల కథ. పుళింద కుమారుడైన రాజవాహనుడు శోకవతితో దారిలో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కనపడ్డ విశేషాలన్నీ అడిగి మరీ తెలుసుకుంటున్నాడు. తెలియని దారులు కనుక శోకవతితో పాటు గుర్రం మీద మెల్లగా ప్రయాణాన్ని సాగించాడు. దారిలో వెళుతూ ఉండగా దగ్గరలో పల్లెటూరు గాని పట్నం గాని కనిపిస్తే ఆ దారి నుంచి పక్కకు వెళ్ళి మరీ ఆ వింతలన్నీ చూపిస్తోంది అశోకవతి. ఒకరోజు వారు ప్రయాణం చేస్తూ ఉండగా దారికి అడ్డం పడుతూ చాలామంది ప్రజలు గుంపులు గుంపులుగా వెళుతూ ఉండటం చూసి ఆమె ఒకతన్ని ఆపి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. దానికి అతడు ఇలా సమాధానం చెప్పాడు. లోక ప్రసిద్ధమైన ఉత్సవ విశేషం మీకు తెలీదా? ఈ శ్యామలానగరం రాజకుమార్తె శ్యామలకు పెళ్లి జరిగింది. ఇవాళ ఊరేగింపు, అందుకే ఆ వింతను చూడటానికి వెళుతున్నాము అన్నాడు. రాజవాహనుడు శోకవతి ఆ సంగతి తెలుసుకొని బండ్లను ఆ దిశగా మళ్లించమన్నారు. పొద్దుపోకుండానే ఆ శ్యామల నగరం చేరుకొని అక్కడ సత్రంలో బస చేశారు. దూర దేశాల నుంచి ఆ ఉత్సవం చూడటానికి ఎందరో ప్రజలు ప్రేక్షక సంఘాలుగా వచ్చారు. రాజమార్గాలన్నీ కూడా ప్రజలతో నిండిపోయాయి. నగరాన్నంతా కూడా విచిత్రంగా అలంకరించారు. వీధులన్నింటినీ కూడా విద్యుత్ దీపాలతో వెలిగిపోయేలా చేసి అది పట్టపగల అనుకునే విధంగా ఏర్పాటు చేశారు. చూసేవారికి అది స్వర్గమేమో అనిపించే విధంగా చేశారు. శోకవతి రాజవాహనుణ్ణి పెందలాడే భోజనం చేయించి చేయి పట్టుకొని ఆ ఉత్సవంలో తిప్పుతోంది. ధనుర్బాణాలు పట్టుకొని తిరుగుతున్న రాజవాహుని చూసి ప్రజలు భయపడుతూ దూరంగా జరుగుతున్నారు. రాత్రి 8 గంటలకు ఉత్సవము కోటలో నుంచి బయలుదేరింది. కళ్ళకి మిరిమిట్లు గొలిపే రత్నపు అంబారీ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నారు. ఊరేగింపు అలా కొంత దూరం వచ్చేసరికి వెనక అల్లరి బయలుదేరింది. ప్రజలు గుంపులు గుంపులుగా మూలలకు పరిగెడుతున్నారు. కారణమేమిటో ఎవరికీ తెలియదు. వెనక వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావటం చూసి ముందరవారు కూడా పరిగెత్తుతున్నారు. ఎంత ప్రమాదం ముంచుకొచ్చింది! రహదారిలో పటక ప్రజలందరూ సందుల వెంట పారిపోతున్నారు. రాజవాహనుడు ఆ అల్లరి ఏమిటి అని శోకవతిని అడిగాడు. ఆమె కొంత దూరం వెళ్ళి తెలుసుకొని వచ్చింది. బాబోయ్, పట్టపుటేనికి మదం ఎక్కిందట. దొరికిన వారిని తొండంతో కొడుతూ కాళ్ళ కింద తొక్కుతూ చిత్రవద చేస్తున్నదట. మొదటే మావటివాడిని నేల మీదకు తోసి కాలితో రాసి చంపిందట. ముందర ఉన్నవాళ్ళని 1000 మందిని చంపిందట. రా, దూరంగా పారిపోదాం. ఈ ఊరికి ఎందుకొచ్చామో కదా అని విచారిస్తూ ఉండగా విని రాజవాహనుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ఈ ఊరి వీరుల ధైర్యం ఇంతేనా? ఏనుగు మదాన్ని దింపగలిగిన వీరులు లేనే లేరా? అనగా శోకవతి మదమెక్కిన ఏనుగును కాల్చి చంపాలి. అలా చేస్తే దాని మీదున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చనిపోతారు. ఏమీ చేయలాకే వీరులు కూడా పారిపోతున్నారు. పద పద, మనం కూడా పారిపోదాం అనగానే రాజవాహనుడు పిరికిదాన అడవిలో కొండలాంటి ఏనుగులకే ఎదురెళ్ళి వాటి దంతాలు పట్టుకొని వంచగలిగాను. నీకు భయమైతే నువ్వు దూరంగా వెళ్ళు, నేను ఆ ఏనుగు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు శోకవతి, నువ్వు చిన్నవాడివి, ఇవి మీ ఏనుగుల్లాంటివి కావు, మత్తు పదార్థాలు తిని పొగరెక్కి ఉన్నాయి, పోదాన్ రమ్మని బ్రతిమిలాడింది. రాజవాహనుడు అక్కడి నుంచి కదలకుండా దారికి అడ్డంగా నిలబడి ఏనుగు రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఆ దారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. అప్పుడు ఏనుగు తొండంతో తనపై అంబారీలో ఉన్న వధూవలను కొడుతూ దారికి ఇరువైపులా పాతిన దీపస్తంభాలను తన్ని నేల మీద పడేస్తూ ప్రజల్ని తరుముకుంటూ ఆ దారిలో వస్తోంది. ఒక్క వీరుడైనా దానిని పట్టుకునే ఉపాయాన్ని ఆలోచించలేకపోయాడు. ఇంద్రజాలంలాగా ఆ ఉత్సవం అంతా గడియలో అదృశ్యమైంది. అంబారీలో ఉన్న వధూవరులు తొండం రేటు నుంచి తప్పించుకుంటూ చెట్టుగాని మేడగాని కనిపిస్తే ఎక్కి తమ ప్రాణాలు దక్కించుకోవాలని అనుకుంటున్నారు. నిర్మానుష్యమైన ఆ వీధిలో అడ్డంగా నిలబడి ఉన్న రాజవాహనుణ్ణి చూసి ఆ ఏనుగు వేగం పెంచి అతని మీదకి వస్తోంది. అప్పుడు శోకవతి, అదుగో ఆ మదగజం దగ్గరికి వస్తోంది, నీపైకే వస్తుందేమో, పారిపోదాన్ రమ్మని చేయి పట్టుకొని లాగింది. కానీ అతడు కదలలేదు. అప్పుడు శోకవతి హాహాకారాలు చేసుకుంటూ అక్కడ ఉండలేక దూరంగా పారిపోయి చాటు నుంచి రాజవాహనుణ్ణి చూస్తూ
ఇహ అతడు మరణిస్తాడని నిశ్చయించుకొని ఏడవటం ప్రారంభించింది. రాజవాహనుడు బాణాన్ని చేతిలో పట్టుకొని దానికి 10 అడుగులు ముందుకు వెళ్ళి హూంకారం చేస్తూ, మాతంగా ఆగు, నేనెవరో తెలుసా? పులింద చక్రవర్తి కొడుకుని. కదిలావో నీ మదం అణుస్తాను అంటూ ఘీంకారంతో కొన్ని శబ్దాలు చేశాడు. అప్పుడు ఆ ఏనుగు మంత్రించినట్లు శపించినట్లు కట్టు కట్టినట్లు కదలక మెదలక అలాగే నిలబడిపోయింది. అప్పుడు రాజవాహనుడు ఏనుగు తొండాన్ని దువ్వుతూ, శోకవతి ఎక్కడున్నా, ఇటురా అంటూ కేక పెట్టాడు. అప్పుడు శోకవతి భయపడుతూ అతడి దగ్గరికి వచ్చింది. రాజవాహనుడు, శోకవతి, నేను ఉండగా భయపడతావెందుకు? దీనిని పడుకోబెడతాను చూడు అంటూ చేతులతో ఏదో ప్రచలనం చేసి ఏవో సైగలు చేసి ఏనుగును పడుకోబెట్టాడు. అప్పుడు శోకవతికి భయం పోయి అతడి దగ్గరికి వచ్చి, వీరాగ్రేసరా, నీ పరాక్రమము నీ ధైర్యము చాలా గొప్పవి. నీ వల్లే ఈ వధూవరులు బ్రతికారు అని పొగిడింది. అప్పుడు వధూవరులు గబగబా ఆ ఏనుగుని దిగి రాజవాహనుడి పాదాలపైన పడి, మహాత్మా, మా ప్రాణాల్ని కాపాడటానికి వచ్చిన భగవంతుడివని నమస్కరించారు. నరులకు ఈ ముప్పుని దాటించడం శక్యమా? ఈ ఏనుగు మళ్లీ లేచి ఎక్కడ చంపుతుందోనని భయంగా ఉంది. అందుకే ఇక్కడ ఉండలేకపోతున్నాం. ప్రాణదాతవైన నీ కులశీలాల్ని తెలుసుకోవటం మాకు ముఖ్యమే, కానీ మాకిక్కడ ఉండటానికి ధైర్యం చాలటం లేదు. మీరు కూడా మా వెంట మా ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నాము అనగానే ఆ ఏనుగు ఒక ఘీంకారం చేసింది. అప్పుడు ఆ వధూవరులు భయంతో పారిపోయి ఒక ఇంట్లోకి దూరారు. రాజవాహనుడు హూంకారం చేసి దాన్ని లేవకుండా చేశాడు. ఇంతలో చాటుగా తిరుగుతున్న రాజభటులు వచ్చి ఆ మదపుటేనుగుని తుపాకీతో కాల్చి చంపారు. మదపుటేనుగు చంపబడిందని తెలుసుకున్న వెంటనే ఆ రాజమార్గాలన్నీ ప్రజలతో నిండిపోయాయి. ఇళ్ల తలుపులు తెరవబడ్డాయి. అనుచరులు భటులు వచ్చి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని వెతికి వాహనాలలో కూర్చోబెట్టుకుని కోటకు తీసుకుని వెళ్లారు. ఒక మహాపురుషుడు వచ్చి ఈ ఉపద్రవాన్ని తప్పించాడని ప్రజలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. శోకవతి ఆ మరుసటి రోజు అక్కడ ఉండి రాజదర్శనం చేసుకుని వెళదామని చెప్పింది. కానీ రాజవాహనుడు అందుకు అంగీకరించలేదు. ఆ రోజు తెల్లవారుజామునే వారు ఊరికి బయలుదేరి వెళుతూ కొన్ని ప్రయాణాలు చేశారు. అలా వెళుతూ ఉండగా ఒకరోజు ఒకచోట దారిలో కొంత దూరంలో ఒక గ్రామము రాజవాహనుడికి కన్నుల పండుగ చేసింది. శోకవతి, ఈ ఊరి పేరేమిటి? ఈ గ్రామం చిన్నదైనా చాలా బాగుంది అని అడగగా ఆ శోకవతి చిరునవ్వుతో, కుమారా, నువ్వు అడగకపోయినా ఇక్కడ వింత ఒకటి నీకు చెప్పాలని అనుకుంటున్నాను. అందుకే బండిని ఇక్కడ ఆపాను, విను. ఈ పల్లెలో తులాధారుడు అనే వర్తకుడు ఉన్నాడు. పూర్వ పుణ్యఫలాన అతడికి ఒక చిలుక దొరికింది. అవి జ్యోతిష్యము శకునాలు చెబుతుంది. తులాధారుడు ఆ చిలుకను బంగారు పంజరంలో ఉంచి ప్రతిరోజు దేవతలకు పూజ చేసినట్లు చిలుకను పూజిస్తూ ఉంటాడు. ఆ చిలుక చెప్పే శకునాల వల్ల ఆ వైశ్యుడు చాలా డబ్బు గడించాడు. దూరదేశాల నుంచి ఎందరెందరో వచ్చి శకునాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అందుకే అతడి పేరు ప్రతిష్టలు అన్ని దేశాలకు వ్యాపించాయి. మా రాకుమార్తె ఆ చిలుకను ఎంత డబ్బిచ్చైనా కొనాలని ప్రయత్నించినా కుదరలేదు. కానీ ఆ చిలుక అతడి జీవనాధారం అవటం వలన దానిని అమ్మలేదు. మనం ఆ చిలుకను చూద్దామా అని అడిగింది. రాజవాహనుడు అందుకు అంగీకరించాడు. వర్తకుడు ఏర్పాటు చేసిన బసలో ఉండి శకునం అడగటానికి చిలుక దగ్గరికి వెళ్ళాడు. ఆ చిలుక రోజుకి 4 మాత్రమే శకునం చెబుతుంది. అది చెప్పిన మాటల్ని వర్తకుడు పత్రికలపైన వ్రాసి ఇస్తుంటాడు. అడిగేవారు కూడా పత్రికలపైన వ్రాసి అడగాలి. రాజవాహనుడు ఒక పత్రికపై కొన్ని ప్రశ్నలు వ్రాసి దానికి ఇవ్వవలసిన డబ్బుతో పాటు ఆ పత్రికను ఆ వర్తకుడికి ఇచ్చాడు. అంతకుముందే చాలామంది పత్రికలు వ్రాసి ఇవ్వటంతో రాజవాహనుడి వంతు 10 రోజులకు గాని రాదని తెలిసింది. అప్పుడు వస్తే నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడుతుందని వర్తకుడు తెలిపాడు. కాబట్టి అంతకాలము అతను ఉండక తప్పలేదు. అప్పుడు శోకవతి, రాజవాహన, నేను ఇల్లు వదిలి వచ్చి చాలా రోజులైంది. నీకు తోడుగా కొంతమంది సేవకులను ఇక్కడ ఉంచి నేను వెళతాను. ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని నువ్వు వాళ్లతో మహేంద్ర నగరానికి రా. నేను ముందర వెళ్ళి తగిన ఏర్పాట్లు చేయిస్తాను అంది. ఆమె వెళ్ళిపోయింది. రాజవాహనుడికి
ఆ రోజు సాయంత్రం ఏమీ తోచక గుర్రమెక్కి అక్కడ తిరుగుతూ ఉండగా మరొక రాకుమారుడు గుర్రమెక్కి ఎదురుపడ్డాడు. ఇద్దరూ కూడా సంజ్ఞలతో పలకరించుకొని విచిత్ర రీతులలో తమ గుర్రాలు నడిపిస్తూ కొంత దూరం వెళ్లారు. ఆ రాజకుమారుడు రాజవాహనుడితో సమానంగా గుర్రాన్ని నడిపించలేకపోయాడు. రాజవాహనుడి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. రాజవాహనుడు తన వివరాలతో పాటు గుర్రాన్ని మరిన్ని విచిత్ర గతులలో నడిపించి ఆ రాజకుమారుడిని ఆశ్చర్యపరిచాడు. అప్పుడు రాజవాహనుడు అతడి వివరాలను అడగగా అతడు ఇలా చెప్పసాగాడు. నేను దుర్గా నగరాధిపతి కుమారుడిని. నా పేరు సుమంతుడు. నేను చిలుకని ప్రశ్నలు అడగడానికి ఇక్కడికి వచ్చాను. అది ఎల్లుండి సమాధానాలు చెబుతానంది అన్నాడు. మీరేమడిగారో తెలుసుకోవచ్చా లేక రహస్యమా అని రాజవాహనుడు అడగగా, మా తండ్రి గారు నాకు ఒక అమ్మాయితో పెళ్లి చేద్దామనుకుంటున్నారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఈ చిలుకను ఆ పెళ్లి తప్పిపోతుందా, మళ్ళీ నాకు ఎన్నాళ్ళకు పెళ్లి జరుగుతుంది అని అడిగాను అని అన్నాడు ఆ రాకుమారుడు. మరి మీరు అని రాజవాహనుడిని అడగగా, అతడు నేనొక వస్తువును కోరుకున్నాను. అది నాకు లభిస్తుందా లభించదా అని అడిగితే 10 రోజులు గడువు పెట్టింది అని చెప్పాడు. అయితే ఈ 10 రోజులు మీకు శుశ్రూష చేస్తాను. మీ అశ్వవిద్యా పాఠవాన్ని నేర్పించండి అని రాజకుమారుడు ప్రార్థించాడు. ఇద్దరూ గాఢ స్నేహితులయ్యారు. సుమంతుడి ప్రశ్నలకు తండ్రి చేయదలుచుకున్న అమ్మాయి కాకుండా మరొకరితో అవుతుందని 2 నెలలు గడిచాక వస్తే ఆ అమ్మాయి ఎవరో చెబుతానని సమాధానాలు ఇచ్చింది. తరువాత రాజవాహనుడి ప్రశ్నలకు కిరాతకులము అనే దానిమీద గీత పెట్టబడి ఉంది. నువ్వు కోరిన వస్తువు వెంటనే నీకు లభించదు. కొన్ని రోజులు గడిచాక దానంతట అదే నీ దగ్గరికి వస్తుంది అని సమాధానం ఇచ్చింది. దానిని 3 సార్లు చదువుకున్నాడు. ఈ చిలుక చెప్పేవాటికి నిదర్శనాలు కనపడవు. నాది కిరాతకులం కాదంట. ఇంతకన్నా అసత్యమేముంటుంది? అయినా పక్షులు శకునం చెప్పడమేంటి చోద్యం కాకపోతే? అనవసరంగా 10 రోజులు పోయాయి. పోనీలేండి, మీ సాంగత్యం కలిగింది అన్నాడు రాజవాహనుడు. కాదు, అలా అనకండి. ఈ చిలుక అలాంటిది కాదు. దీని మాటలలో సత్యమే ఉంటుంది. నిజం నిలకడ మీద కానీ తెలియదు కదా అని సుమంతుడు ఉదాహరణలిచ్చాడు. నా కులాన్ని బట్టి ఇది అసత్యమో అని అనుకుంటున్నాను అని రాజవాహనుడు అన్నాడు. దాంట్లో ఏ దేవరహస్యం ఉందో అన్నాడు సుమంతుడు. వాళ్ళిద్దరూ చిలక గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. శోకవతి కథ. కల్పలత తన దగ్గరకు వచ్చిన శోకవతిని చూడగానే ముఖం వికసించి, సఖీ, ఆ పక్షిని తెచ్చావా? విశేషాలేమిటి అని అడిగింది. దానికి అశోకవతి, పక్షి కంటే చాలా అందమైన వస్తువును తెచ్చానని, అది 3 లోకాల్లోనూ ఆశ్చర్యకరమైందని, సౌందర్యము, శౌర్య, ధైర్య, పరాక్రమాలు గల విశిష్టమైన వస్తువును తెచ్చానని చెప్పింది. దానికి కల్పలత, అదేమిటో త్వరగా చూపించు అనేసరికి శోకవతి రాజవాహనుడి చిత్రపటం చూపించింది. దానికి కల్పలత ఆశ్చర్యపోతూ, ఇంత సుందరుడు మానవజాతిలో ఉండటం అసంభవం. ఈ పటాన్ని ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు. ఇదివరకు మనము ఈ భూలోకంలోని రాజపుత్రుల చిత్రపటాలు ఎన్ని చూడలేదు. ఎక్కడైనా ఇంత అందగాడున్నాడా? నిజంగా ఇది మనుష్య కుమారుడి రూపమేనా? అయితే ఇతనే నా భర్త అంటూ అతని వృత్తాంతం తెలుసుకోకుండానే నిశ్చయించుకుంది. అప్పుడు శోకవతి ఇతడు పులిందిని కుమారుడు అని, అతడి అందం చూసి ఆశ్చర్యపోయానని, అతడి ధైర్య పరాక్రమాలని శ్యామలాపురంలో జరిగిన ఉపద్రవాన్ని తప్పించడంలో చూశానని, అందుకే అతడి సౌందర్యాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ చిత్రపటాన్ని గీశానని అంతా వివరంగా చెప్పింది. అంతా విన్న కల్పలత విచారంగా ఉండి ఆలోచిస్తూ ఏం తోచక తల ఊపుతూ, సఖీ, నీ మాటలతో నేను మోసపోయాను. చక్రవర్తి కుమారుడు అన్నాను. కానీ పులింద చక్రవర్తి కొడుకంటే నేను తొందరపడకపోయేదాన్ని గదా. ఇతడే నా భర్త అనుకొని మళ్ళీ కాదనుకోవటం ఎలా? కిరాతక కొడుకుని ఎలా పెళ్లి చేసుకోవటం? ఇప్పుడు ఏం చేయాలి అని ఆ చిత్రపటాన్ని ఒకసారి చూసి అతడి అందాన్ని వర్ణిస్తూ కులం మాట మర్చిపోయి మళ్ళీ ఒకసారి ముద్దు పెట్టుకుంటూ, శోకవతి, ఇతన్ని ఎక్కడుంచావు? మీ ఇంట్లో గానీ ఉంచావా? వేగంగా వెళ్ళి తీసుకురా అని ఆజ్ఞాపించగా శోకవతి ఇలా అన్నది. అమ్మా, మీతో చెప్పడం మర్చిపోయాను. వచ్చే దారిలో శకునాలు చెప్పే చిలుకని అతడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. అతనికి ఆ చిలుక జవాబులు చెప్పడానికి
10 రోజులు ఉండవలసి వచ్చింది. తరువాత అతన్ని వెంటబెట్టుకుని రమ్మని మన సేవకులకు చెప్పి వారిని అక్కడ ఉంచి మీకు ఈ విషయం చెప్పడానికే నేను వచ్చాను. ఆ గడువు నిన్నటితో ముగిసింది. 4 రోజుల్లో ఇక్కడికి వస్తాడు అని చెప్పింది. దానికి కల్పలత, అతడు పులిందిని కొడుకని చెప్పావు కదా, అతడిని ఎలా పెళ్లి చేసుకోవాలి అని అడగగా శోకవతి ఇలా అన్నది. అతను వచ్చాక చూసి అప్పుడు ఎలా తోస్తే అలా చేయవచ్చు. ఇప్పుడు ఈ వాదన వల్ల ఏం ప్రయోజనం లేదు అని అనగా కల్పలత, అతన్ని వెంటబెట్టుకుని రాకుండా అక్కడ విడిచిపెట్టి ఎలా వచ్చావు? ఇప్పుడే వెళ్ళి తీసుకురా, వెళ్ళు అని ఆజ్ఞాపించింది. ఆ శోకవతి వెంటనే బయలుదేరి చిలుక ఉన్న గ్రామానికి వచ్చి వారు బస చేసిన ఇంటికి వెళ్ళి అడగ్గా ఇక్కడి నుంచి 4 రోజుల క్రితమే వెళ్ళిపోయారని వారు చెప్పారు. అప్పుడు శోకవతి, ఓహో, మా ఊరు రాకుండా ఎక్కడికి వెళ్ళారు? దారి తప్పి మరొక చోటికి వెళ్ళారు కాబోలు. మరి నాకు ఎదురుపడలేదే. అయితే నేను చేసిన ఏర్పాట్లన్నీ వ్యర్థమేనా? అతడికి విసుగు పుట్టి ఇంటికి ఏమైనా వెళ్ళిపోయాడా అని పరిపరి విధాలా ఆలోచిస్తూ తిరుగు ప్రయాణం చేస్తుండగా మహేంద్ర నగరానికి వెళ్లే దారిలో కొంత దూరంలో భటులు కనిపించారు. వారిని పలకరించి, మీరింత ఆలస్యంగా వచ్చారేమిటి? ఎక్కడికి వెళ్ళారు? రాజవాహనుడు ఏడి అని అడగగా భటులు ఇలా చెప్పారు. అమ్మా, రాజవాహనుడు అడిగిన ప్రశ్నలకు చిలక సమాధానాలిస్తూ అతడు కిరాతకుడు అని రాసిన దానిమీద కాదు అని తెలియచేయటానికై గీత గీసిందట. అందుకే ఆ చిలక మాటల మీద నమ్మకం కుదరకపోవడంతో అక్కడి నుంచి బయలుదేరాము. అతని గుర్రం వెంటే మేం కూడా వస్తున్నాం. ఒకచోట దారి 2గా చీలటంతో మన ఊరి దారి ఇటువైపు అని మేము చెప్పాం. కానీ అతని గుర్రం ఇటువైపు రాకుండా ఆ 2వ దారిలో పరిగెత్తింది. మేము కూడా వెంట వెళ్ళాము. ఆ దారి జైపురానికి తీసుకువెళ్ళింది. మందపాలుడు, మధువర్మ అనే రాజులు ఇద్దరు ఏకమై కొన్ని సంవత్సరాల క్రితము ఆ నగరాన్ని పరిపాలిస్తున్న విజయపాలుణ్ణి చంపి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారట. వారి ప్రతినిధులను అక్కడ ఉంచి పాలన చేస్తున్నారట. ఇప్పుడు ఆ దేశాన్ని చెరో సగం పంచుకోవటానికి వచ్చారట. అందుకే ఆ పట్టణాన్ని బాగా అలంకరించారు. ఆ రాజులిద్దరూ రాజమార్గంలో నడుస్తూ ఆ నగర అందాన్ని చూస్తున్న సమయంలో రాజవాహనుడు గుర్రం మీద రావటాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు. అప్పుడు భటులు వచ్చి, గుర్రం దిగు, మా రాజులే నడిచి వెళ్తుంటే నువ్వెవరువు గుర్రం మీద వెళ్తున్నావు అని అరిచినా రాజవాహనుడు వినిపించుకోలేదు. రాజభటులు ఆయుధాలతో వచ్చి దిగు దిగు అని అన్నారు. దానికి రాజవాహనుడు, నేను గుర్రం దిగి నడిచేవాడిని కాను అంటూ గుర్రంతో పాటు ఎగిరి వారి పైనుంచి అవతలికి దూకాడు. ఆ భటుల ముఖం పైన గుర్రం కొట్టడంతో వాళ్ళు క్రింద పడ్డారు. ఆ గుర్రం చిందులు తొక్కుతూ కొందరిని పడేసి చంపేసింది. రాజుగారి సైన్యాలు రావటంతో రాజవాహనుడు చాలామందిని తరిమివేశాడు. ఒక్కడు ఇంతమందితో యుద్ధం చేయటం కష్టం కాదా? అతని చేతిలోని బాణం జారి పడిపోయింది. ఆ బాణాన్ని తీసుకోవటానికి గుర్రాన్ని అటువైపు నడిపిస్తుంటే ఎవరో వచ్చి ఆ బాణాన్ని ఎత్తుకుపోయారు. ఆయుధాలేవీ లేకుండానే చాలాసేపు పోరాడాడు. కానీ చివరికి పట్టుబడక తప్పలేదు. అతని చేతిలో బాణం గనక ఉండి ఉంటే అతన్ని ఎవరూ గెలవలేరు. రాజభటులు మేము కూడా అతనితో పాటు వచ్చామని తన వాళ్ళకి తెలిస్తే అతనితో పాటు మమ్మల్ని కూడా బంధిస్తారేమోనని మేమెవరమన్నది చెప్పలేదు. అతని శౌర్యాన్ని, పరాక్రమాన్ని మెచ్చుకొని వాళ్ళంటూ లేరు. ఆ రాజులు దుర్మార్గులంట. రాజవాహనుణ్ణి ఏం చేస్తారో, అతన్ని శత్రువులు పాలు చేశాము అంటూ చాలా విచారించారు. వారి మాటల్ని విని శోకవతి మూర్ఛపోయింది. కొంతసేపటికి తేరుకున్నాక, అయ్యో సౌందర్య మందిరా, నిన్ను మీ ఇంటి దగ్గరే సుఖంగా ఉండనీక కష్టాల్లో దించడానికి తీసుకువచ్చానా? ఈ పెద్ద పులుల నుంచి నిన్ను ఎవరు కాపాడగలరు? ఈ వార్త వింటే కల్పలత తట్టుకోగలదా? రాజవాహనుడి తల్లిదండ్రులు, చెల్లెలు శ్రమని ఎంత విచారిస్తారో కదా. అతని కన్నుసనలలో మెలిగే గుర్రము ఆ దారిలో వెళ్ళటము దైవ సంకల్పం అనుకుంటాను. అలా అయినా కానీ మా రాజుగారికి ఎందరో రాజులు స్నేహితులుగా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పి ఎలాగైనా విడిపించేందుకు ప్రయత్నిస్తాను. ఈ విషయం తెలిస్తే శ్యామల నగర రాజు సహాయం చేయకపోతాడా అని ఆలోచిస్తూ అనుచరులతో కలిసి మహేంద్ర నగరానికి వెళ్ళిపోయింది. అంతవరకు చెప్పి మణిసిద్ధుడు తదుపరి కథను తర్వాత మజిలీలో చెప్పడం ప్రారంభించాడు.
కాశీ మజిలీ కథలు 121వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.